ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడినట్టుగా, నేను మీకు ఖ్యాతిని మంచి పేరుని తెప్పించెదను. దేవుడు నీకు ఒక మంచి పేరును, ఖ్యాతిని, ఆయన ఘనతను నీకు ఇస్తానంటున్నాడు. అది ఆయన ద్వారా వస్తుంది అని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో అంటున్నాడు, అవన్నీ నీకు రావాలి అని అంటే ఆయన కృప నీ మీద ఉండాలి అని అన్నమాట. మరి మనం అందరము కూడా మంచి పేరు కలిగి ఉండి, ఖ్యాతిని, ఘనతను కలిగి ఉండడానికి ఇష్టపడే వాళ్ళమే కదా. నిజమే. మరి ఆయన యొక్క కృపలో మనం ఎదిగినట్లయితే, ఆయన కనికరంతో మనం ఉన్నట్లయితే, ఈ లోకంలో నీకు మంచి పేరు, ఖ్యాతి అన్నది వస్తాయి. అవి ఆయన ద్వారా వస్తాయి. ఆయన మార్గంలో నువ్వు నడుచుకుంటే వస్తాయి. ఆయనతో నువ్వు ఉంటే వస్తాయి. యోసేపులాగా నువ్వు ఆయనతో ఉండాలి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఆయనతో ఉన్నాడు యోసేపు. ఎటువంటి పరిస్థితి అయినా ఆయన చేతిని విడవలేదు యోసేపు. ఆయన పాదాలు విడవలేదు యోసేపు. చాలా కష్టాలు వచ్చాయి యోసేపు జీవితంలో, కానీ ఆయన మాత్రం విడిచిపెట్టలేదు. యోబు జీవితంలో కూడా చాలా కష్టాలు వచ్చాయి, అతను కూడా విడిచిపెట్టలేదు. ఆ విడిచిపెట్టకపోవడం వలన ఆ పేరును, ఆ మంచి ఖ్యాతిని దేవుడు తన యొక్క జీవితంలో ఇచ్చాడు. అంటే ఆయనను వెంబడిస్తున్నప్పుడు వచ్చే చిన్న చిన్న వ్యతిరేకతలను ఆయన పట్టించుకోవద్దు. నిజమే, వాటిని పక్కకు పెట్టేయాలి. ఎందుకంటే సత్యమైన దేవుడు, జీవం కలిగిన దేవుడు, ఆయన కనికరం కలిగిన దేవుడు, ఆయన అన్యాయస్తుడు కాదు అని చెప్పిన గొప్ప దేవుడు కాబట్టి, ఆయన ఎప్పుడు కూడా అన్యాయం చేయడు కాబట్టి నువ్వు ముందుకు వెళ్తూ ఉండాలి. చాలామంది మధ్యలోనే ఆగిపోతారు. ఇక నా వల్ల కాదు దీనిలో నడవడం, ఈ ఇరుకు మార్గం నడవడం నా వల్ల కాదనుకుంటారు. లేదా ఆశీర్వాదకరమైనదిగా కనిపించే వంకర మార్గంని, లేకపోతే అందంగా కనిపించే వంకర మార్గాన్ని వెళ్ళిపోతారు. అదే బాగుంది దీనికంటే అనుకొని. అప్పుడు కూడా మనము ఆ ఖ్యాతిని, మంచి పేరును కోల్పోతాం అన్నమాట. నీకు కనిపించేది కాదు, కానీ ఆయన మనకు చూపించే, తీసుకెళ్ళే గొప్ప మార్గముని మాత్రమే మనం చూడాలి. ఈ కనిపిస్తున్న మార్గాన్ని పట్టించుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఈ మార్గం నుంచి తీసుకెళ్ళి ఒక ఆశీర్వాదకరమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశం లాంటి కృపలోకి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆశీర్వాదకరమైనది నీకు ముందు ఉన్నది కాబట్టి ఈ మార్గం గుండా యేసు కృప ద్వారా ముందుకు వెళ్ళాలి. నిజమే, యోసేపు కష్టంలాగా పక్కకు వెళ్ళిపోకుండే ఉన్న యోసేపు లాగా మీరు ముందుకు వెళ్ళాలి. అటు కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్య నీకు వందనాలు. నిజమే ప్రభా, ఆ రీతిగా నడిచారు కాబట్టి, ఎంత కష్టం ఏ రీతిలో ఉన్నా కూడా తను ముందుకు వెళ్ళారు కాబట్టి దేవుడు ఒక మంచి కిరీటాన్ని వాళ్ళకి ఇచ్చాడు ప్రభా. అయా తండ్రి, ఆదరణ క్రియను, కృపనిచ్చాడు ప్రభా, నీకు వందనాలు. మంచి పేరు, ఖ్యాతి అనే కిరీటాన్ని వాళ్ళు తీసుకున్నారు ప్రభా. అదే రీతిగా మేము కూడా తండ్రి నీ కృపలో మరి ముందుకెళ్తూ తండ్రి చక్కటి అయా తండ్రి కృపను పొందుకునేవారుగా మమ్మల్ని ఉంచి, నీ రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచుకోండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటే బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి. అలాగే ఈరోజు ఎంతమంది అయితే తండ్రి దేవుని నామానికి మహిమకరంగా తండ్రి ప్రవేశించారు, ఇదిగో తను అడుగుతున్నారు వారి ఆరోగ్యం కొరకు, అయా తండ్రి వారి యొక్క ఆశీర్వాదం కొరకు తండ్రి ప్రవేశ, కుటుంబ సమాధానం, నెమ్మది, కాపుదల, క్షేమం కొరకు, వారి యొక్క పరిస్థితుల యొక్క అయా తండ్రి అననుకూలతను బట్టి అడుగుతున్నారు. వారందరిని కూడా జ్ఞాపకం చేసుకుని గొప్ప కార్యం చేసి మహిమ మీరే పొందుకోమని ఈ చిన్న ప్రార్థన నీ చేతుల్లో పెడుతూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.